టు మనూస్ బొటిక్. దిస్ ఇస్ మాన్సా హియర్. ఇవాళ ఒక ఫ్యామిలీ కాంబో సెట్, మనం కస్టమైజ్ చేసిన ఒక ఫ్యామిలీ కాంబో సెట్ చూపించేందుకు వచ్చేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ వచ్చేసి వింటేజ్ శారీ అండి. బాబు నేమింగ్ సెరమనీ కోసము మనం పెట్టిన వింటేజ్ శారీస్ లలో కస్టమర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ శారీకి తను ఎలా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు, టాజిల్స్ ఎలా చేయించుకున్నారు, అండ్ వాళ్ళ హస్బెండ్ కి ఇద్దరు పిల్లలకి మొత్తం మన దగ్గరే కాంబో సెట్ చేయించుకున్నారండి. అవుట్లుక్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు క్లియర్ గా చూపించేస్తాను. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అంటే మన దగ్గర ఎలాంటి మోడల్స్ అయినా అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీ చూపించేస్తానండి. శారీ వచ్చేసి తను ఇలా వైన్ కలర్ శారీ మీద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేలాగా వింటేజ్ శారీ అండి. క్లియర్ గా చూడొచ్చు. ఇది నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోస్ లో మన శారీస్ ఉన్నాయి. అండ్ శారీకి వచ్చేసి టాజిల్స్ ఇలా క్యూట్ గా చిన్నగా చేయించానండి. మెటీరియల్స్ అంతా ఏం లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ లోనే ఎంత బాగా వచ్చాయో చూడండి. డిఫరెంట్ మోడల్ శారీ టాజిల్స్ అన్ని ఇలా వచ్చేసాయి. అండ్ కస్టమర్ వచ్చేసి తనకి పక్కన రా సిల్క్ బ్లౌజ్ వద్దు, శారీలో వచ్చిన బ్లౌజ్ మీదనే మగ్గం వర్క్ కావాలి అని అడిగారు. సేమ్ అలాగనే వేస్ట్ అవ్వకుండా ఇలా బ్యాక్ సైడ్ చూసారు కదా, నెట్ పెట్టించేసానండి. 1 ఇంచ్ నెట్ పెట్టించేసి ఇలా మోతీ వర్క్, కడ్దానా అండ్ స్ప్రింగ్ యూస్ చేసేసి డిజైన్ చేయించాను. హ్యాండ్కి వచ్చేసరికి తన శారీలో వచ్చిన బార్డర్ ని పక్కకు తీసి పెట్టేసి ఇంకో సైడ్ వచ్చిన స్మాల్ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా హ్యాండ్ కి మిడిల్ లో అటాచ్ చేయించాను నెట్ బదులు. అండ్ 2 సైడ్ బార్డర్ కింద ఇలా స్కాలప్ బార్డర్ విత్ బీడ్స్ వచ్చేలాగా సెట్ చేసాము. తన బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసిందండి. శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంబినేషన్ ఇలా ఉంది. దీనికి వాళ్ళ హస్బెండ్ కి అండ్ పిల్లలకి మనం ఎలా డిజైన్ చేసామో ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ చిట్టి బాబుకి చూపిస్తానండి. ఇప్పుడు నేమింగ్ సెరమనీ జరుగుతుంది కదా తన బాబుకి. సో ఆ బాబుకి ఇదండి. ఇది కూడా కంప్లీట్ శారీనే ఇలా మనము ఒక శారీని తీసుకుని ముగ్గురికి వచ్చేలాగా సెట్ చేశానండి. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. దాన్ని ఇలా స్ట్రైట్ లైన్స్ కిందికి కుర్తా లాగా కన్వర్ట్ చేయించాను. అండ్ బాటమ్ వచ్చేసరికి బాబుకి ఇలా ధోతీ ప్యాంట్ తో స్టైల్ అప్ చేసేసాను. ఫ్యాబ్రిక్ అంతా మన దగ్గరే అండి. అండ్ వీళ్ళ పెద్ద బాబుకి వచ్చేసి సేమ్ మోడల్ చూసారు కదా, తన మెజర్మెంట్ కి వచ్చేలాగా పెద్ద బాబుకి అండి ఇది. అండ్ పెద్ద బాబుకి కూడా ఇలానే సేమ్ ధోతీ ప్యాంట్ మోడల్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది అంతా మన దగ్గరే జరిగిందండి. మోడల్ ఎలాంటిదైనా సరే మీ రిక్వైర్మెంట్ ని బట్టి జరుగుతుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ కి వచ్చేసి కంప్లీట్ గా ఇలా అండి కుర్తా, ఫుల్ కుర్తా ఇలా డిజైన్ చేసేసి మనకు కొంగులో వచ్చిన పార్ట్ ని ఇలా హ్యాండ్స్ కి స్లీవ్స్ దగ్గర బార్డర్ ఎలివేట్ చేసి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేసాము. ప్రజెంట్ ఇప్పుడున్న ఇదిలో మగ్గం వర్క్స్ కానీ చిన్న చిన్న పిల్లలకి అంత కాస్ట్ పెట్టి మళ్ళీ అవి యూజ్ చేయకుండా పక్కన వెళ్ళిపోతాయి కదా. సో అలా కాకుండా ఒక్క శారీనే తీసుకొని మగ్గం వర్క్ అలా ఏది కాకుండా ఓన్లీ జరీ లైన్స్ తోనే వచ్చేలాగా ఇంత గ్రాండ్ గా డిజైన్ చేసాము. సింపుల్ గా ఉన్నా కూడా లుక్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ కి వచ్చేసి సేమ్ ఇలానే ధోతీ ప్యాంట్ అండి. పెద్దవాళ్ళకి కూడా మన దగ్గర ధోతీ ప్యాంట్స్ ఇలా స్టిచ్చింగ్ లోనే జరుగుతుంది. మాక్సిమం ధోతీ ప్యాంట్ డ్రేపింగ్స్ చేసుకుంటారు కదా పెద్దవాళ్ళకి. సో అలా కాకుండా మన దగ్గర రెడీ టు వేర్ ఉండేలాగా కూడా ఇలా ధోతీ ప్యాంట్స్ స్టిచ్ చేసి ఇస్తాము. అండ్ ఫ్యామిలీ కాంబో సెట్ లో మీకు జుబ్బా కానీ, ఓవర్ కోట్ టైప్ కానీ, మోడీ మోడల్ కానీ, షర్ట్స్ కానీ ఎలాంటిదైనా మీరు పేరప్ చేసుకోవచ్చు మీ మిసెస్ కి తగినట్టుగా. అండ్ పిల్లలకు కూడా సేమ్ అలాంటి వాటిలోనే చేయిస్తాము. ఫ్యాబ్రిక్స్ తో సహా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ వెకేషన్ అవుట్ఫిట్స్ కోసం కూడా మన దగ్గర స్పెషల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. రేయాన్ కాటన్ లో షర్ట్స్ కి, కార్డ్ సెట్స్ కి అండ్ ఫ్రాక్స్ కి యూజ్ అయ్యేలాగా లేడీస్ కి అండ్ జెంట్స్ కి వచ్చేసరికి షర్ట్స్ యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి. అందుకు అలా మీ కపుల్ కాంబోస్ కానీ లేకుంటే ఫ్యామిలీ కాంబోస్ కానీ ఏవైనా మన దగ్గర డిజైనింగ్ జరుగుతుంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే నా నంబర్ వచ్చేసి 8501857717 నంబర్ కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ గా అయినా స్టోర్ కి వచ్చి చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని మీరు డిజైన్ చేయించుకోవచ్చు. ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.